మొత్తానికి ఇక జూబ్లీ హిల్స్ ప్రచారానికి చివరి అంకానికి చేరుకుంది. మరొక కాసేపట్లో 30 గంటలో 6 గంటలకి ప్రచారం ముగియబోతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా చివరి అస్త్రంగా ఎవరికి వారు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. ఎవరికొరే చాలా ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, మీరే ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుతం పార్టీలు వేస్తున్న ఎత్తులేంటి, పై ఎత్తులేంటి, ఎలా సాగుతోంది ప్రచారం? ఇక కాసేపట్లో ఇప్పటిదాకా విపరీతమైన ప్రచారాలు ఎప్పుడు చూడనందుకు ఉప ఎన్నికకి చాలా హైప్ తీసుకొచ్చారు. చాలా భారీగా అందరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ప్రచారం ఎలా సాగుతోంది అక్కడ? సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో అంటే ఈ రోజు 6 గంటలకి ఏదైతే ప్రచారం అయితే ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఇటు గడప గడపకు కూడా ఏదైతే ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు ఇటు క్యాండిడేట్స్ కూడా ఏదైతే ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీకి సంబంధించి లంకల దీపక్ రెడ్డికి అయితే బీజేపీ అధిష్టానం సీట్ అయితే కేటాయించింది. ఇదే వ్యక్తికి గతంలో కూడా ఏదైతే అంటే నార్మల్ తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఇటు జూబ్లీహిల్స్ క్యాండిడేట్గా లంకల దీపక్ రెడ్డి అయితే పోటీ చేశారు. అప్పట్లో 25,000 ఏదైతే ఓట్ బ్యాంక్ అయితే లంకల దీపక్ రెడ్డి అయితే పొందారు. ఇప్పుడు మరొకసారి జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రావడంతో కూడా మరొకసారి బీజేపీ తరఫున లంకల్ దీపక్ రెడ్డిని బరిలోకి అయితే దింపారు. ముఖ్యంగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటు బీజేపీకి సంబంధించి ఇటు లంకల దీపక్ రెడ్డితో పాటు ఇటు బీజేపీకి సంబంధించిన అధిష్టానం నేతలు అంటే ముఖ్య నేతలు ఇటు కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేంద్ర అలాగే మరొక పక్క బండి సంజయ్ అందరూ కూడా ఏదైతే ఇటు ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకి వెళ్ళి ఇటు బీజేపీకి ఓటు వేయాలంటూ కూడా వాళ్ళైతే అభ్యర్థించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఇటు జూబ్లీహిల్స్ కి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ కూడా ఇటు బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కూడా ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది, కానీ జూబ్లీహిల్స్ సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళైతే చేయలేదంటూ కూడా ఇటు బీజేపీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా జూబ్లీహిల్స్ లోని బీజేపీకి సంబంధించి ఎవరూ కూడా ఏదైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద నెగ్గలేదు. కానీ ఈసారి లంకల దీపక్ రెడ్డిని అజేత మెజారిటీతో నెగిపియాలంటూ కూడా ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు హోరగా ప్రచారాలు అయితే చేశారు. ముఖ్యంగా ప్రతి ఇంటి గడపకు వెళ్ళి ఏదైతే బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డికి ఓటు వేయాలంటూ కూడా ఇటు బహిరంగంగా కూడా ఇటు కిషన్ రెడ్డి కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఈటల రాజేంద్ర ఇటు వెంగళరావు డివిజన్లో కావచ్చు, మరొక కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ప్రతి చోట కూడా కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితం ఇటు బండి సంజయ్ కూడా ఇటు బోరబండలోని ఏదైతే సైట్ 3లో ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఇటు ప్రజలకు అయితే అభ్యర్థించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ సంబంధించి ముఖ్యంగా ఎక్కువగా స్లమ్ ఏరియాస్ అయితే ఉంటాయి. ఈ స్లమ్ ఏరియాస్లోని ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అంటే ఇటు వాటర్కి సంబంధించి రోడ్డుపై ప్రవాహం కానీ డ్రైనేజ్ లీకేజీలు కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని అలాగే ఉన్నాయి. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇక్కడ ఏదైతే ఆ అభివృద్ధి అయితే చెందలేదంటూ కూడా ఇటు బీజేపీ పార్టీ లైవ్ లో ఉండండి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ ఎన్నికల ఆంక్షలకు సంబంధించి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.